దేశంలో ఇంత భారీ కుట్రలు చేస్తున్నారా? వాడెవడో ఆముదం తయారు చేస్తున్నా అంటూ దాని నుంచి తయారు చేసినటువంటి మందుతో ప్రజల ప్రాణాలు తీయడానికి కుట్ర పన్నుతున్నది ఒక ఎత్తైతే, డాక్టర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అంటే ఉన్నత విద్యా స్థానాల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళకి కూడా తీవ్రవాదపు పిచ్చ పెరిగిపోయింది అనడానికి సాక్ష్యం జమ్మూ కాశ్మీర్, హర్యానా పోలీసులు పసిగట్టి ఛేదించినటువంటి ఆపరేషన్. జమ్మూ కాశ్మీర్ చెందినటువంటి వైద్యుడు అదిల్ అహ్మద్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు మద్దతుగా పోస్టర్లు అంటిస్తున్నాడు. ఇది సీసీ క్యామ్స్ ద్వారా నిఘా వర్గాలు గుర్తించినాయి. ఇది కనుక్కున్న జమ్మూ కాశ్మీర్ పోలీసులు అనంతనాగ్ మెడికల్ కాలేజీలో ఉన్న వాడిని పట్టుకున్నారు. ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న హాస్టల్లో సోదాలు జరిపితే వాడి లాకర్లో AK-47 రైఫిల్ బయటపడింది డాక్టర్ చదువుతున్నోడి దగ్గర. దీంతో అదిల్ని అదుపులోకి తీసుకుని విచారించడం ప్రారంభిస్తే భారీ ఇష్యూస్ బయటపడ్డాయి. ఫరీదాబాద్ ఇతరు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫరీదాబాద్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తే భారీగా ఆయుధాలు, మందుగుండు స్వాధీనం చేసుకున్నారు. ఎంతో తెలుసా? 360 కిలోల పేలుడు పదార్థాలు. ఒక ఊరు లేచిపోతుంది. ఒక పల్లెటూరు, ఒక చిన్న మున్సిపాలిటీ లేచిపోతుంది 360 కిలోల పేలుడు పదార్థాలు అంటే. దాంతోపాటు ఒక అసాల్ట్ రైఫుల్, ఇతర రసాయనాలు, అంటే ఇంకా మందుగుండు సామాగ్రి తయారు చేయడానికి కావాల్సినటువంటిది ఉంటాయి. ఈ ఫరీదాబాద్కి చెందిన ముజాహిల్ షకీల్ అనే మరో డాక్టర్ దగ్గర ఈ పేలుడు పదార్థాలను నిల్వ చేశారు. ఇది వాడిచ్చిన సమాచారం మేరకు ఈయన పట్టుకుంటే బయటకు వచ్చింది. దీంతో అతన్ని కూడా అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. వీళ్ళిద్దరికి ఉగ్రవాద మద్దతు సంస్థలతో సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. వీళ్ళు దేశంలోని పలు ప్రాంతాల ఉగ్రకుట్రలకు ప్రణాళికలు రచిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. వీళ్ళకి సహకరిస్తున్న మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. స్వాధీనం చేసుకున్న ఆయుధాల మీద ఉన్న సీరియల్ నెంబర్ల ఆధారంగా వాటి గతంలో ఏదైనా ఉగ్రఘటనలో ఉపయోగించారా అనే విషయం మీద ఫోరెన్సిక్ బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. తొలుత ఫరీదాబాద్ నుంచి 300 కిలోలకు పైగా RDX స్వాధీనం చేసుకున్నట్టు మీడియాలో కథనాలు వచ్చి, ఆ తర్వాత ఫరీదాబాద్ సిపి సత్యేంద్ర కుమార్ స్పందిస్తే అది RDX కాదు, తీవ్రంగా మండే స్వభావం ఉన్నటువంటి పేలుడు పదార్థాలు అని చెప్పుకొచ్చారు. వీటితో పాటు రిమోట్లు, టైమర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది ఓవరాల్గా జరిగినటువంటిది. ఇంత భారీ ఎత్తున ఎందుకు చేస్తున్నారు వీళ్ళు చదువుకుంటున్నటువంటి వాళ్ళు, ఉన్నత స్థితికి పోతున్నటువంటి వాళ్ళలో కూడా మత పెచ్చ, హిందువుల ప్రాణాలు తీసేయాలన్నటువంటి ఇంత కుట్ర ఉంటున్నటువంటి వాళ్ళు వీళ్ళు అసలు ఈ దేశంలో బ్రతకడానికి అర్హులా అనేది ఆలోచించాల్సిన అంశం.